హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కందిపప్పులో ఈ మామిడికాయ, మునక్కాయ, టమాటాలు మిక్స్ చేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ వీడియోలో కందిపప్పు, మునక్కాయ, మామిడికాయ, టమాటాలు మిక్స్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే కందిపప్పును ముందుగా నీట్గా కడుక్కొని 2-3 సార్లు కడిగి వాటర్ పోసి అయితే 5 నిమిషాలు నానబెట్టుకున్నాను. తర్వాత నానబెట్టిన పప్పును కుక్కర్లో వేసి కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి పప్పునైతే ఉడికించుకున్నాను. మెత్తగా ఉడికించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పు కోసం అయితే నేను ముందుగానే మునక్కాయలు, మామిడికాయను ముక్కలుగా చేసుకొని 2-3 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిర్చి పొడుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులో ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి కర్రీకి సరిపడా ముక్కలు ఉడికే వరకు వాటర్ పోసుకొని కొంచెం మరిగించుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి. ఈ మరిగేటప్పుడు కూడా కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే చల్లబడ్డ తర్వాత కర్రీ అయితే చిక్కబడుతుంది. అలా మరుగుతున్నప్పుడు కొంచెం కారం కూడా, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి పప్పునైతే బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కర్రీ పల్చగా ఉందా, చిక్కగా ఉందా చూసుకోవాలి. ఒకవేళ చిక్కగా ఉంటే మాత్రం చల్లబడిన తర్వాత మొత్తం చిక్కబడిపోతుంది పప్పు. కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి. ఇందులోకి పోపు కోసం అయితే వెల్లుల్లిని కొంచెం బరకగా దంచుకోవాలి. సన్నగా దంచితే మాత్రం ఫ్లేవర్ అయితే ఉండదు, టేస్ట్ కూడా బాగుండదు. ఇలా మరుగుతున్న పప్పులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. తర్వాత పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లిని నేనైతే కొంచెం ఇట్లా పగలగొట్టినట్టు చేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, తింటున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్లో వెల్లుల్లిని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా తాలింపులో వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా మరిగించి పెట్టుకున్న పప్పు అందులో పోసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడుగు పల్చగా ఉన్న గిన్నెలో పోపు వేయడం వల్ల కొంచెం పోపు అయితే మాడింది. మందంగా ఉన్న గిన్నెలో పోపు వేసుకుంటే పోపు చాలా బాగా వస్తుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి.